హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏం తెలుసా? ఏముంది చూశారు కదా. మనం ఎక్కువ ఏదైతే ఇష్టపడతామో అవే మనల్ని మోసం చేస్తాయి ఖచ్చితంగా. అది ఒక వెహికల్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కానీ సంథింగ్ మనమైతే ఎక్కువ ఏదైతే ఇష్టపడతామో, ఎక్కువ దేని మీద పెంచుకుంటామో అవి నట్టేటను ముంచేస్తాయి. అలాగా ఏముంది, ఇన్ని రోజులు వడ్డీలకి తెచ్చి ఇంట్రెస్ట్ కట్టలేదని అనుకుంటా ఉంటే దీని దయ వల్ల ఆల్రెడీ అప్పుల పాలు అవ్వడం జరిగిపోయింది అనమాట. ఇంట్రెస్ట్లు కట్టే స్టేజ్కి వచ్చేసినాం. ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా, బండి జరిగిన తర్వాత చేపించేదానికి ఎంతెంత ఖర్చు అవుతుంది, ఏమవుతుందని ఒక డాక్టర్ దగ్గరికని, మెకానికల్ దగ్గరికని వెళ్ళామనుకో, ఆడ అనుకునేది ఒకటి, అయ్యింది ఒకటి. ఎంత అనుకుంటామో ఎంత అయిపోతుందో ఎవరికి లెక్క తెలియదు అనమాట. పోనీలే ఎట్టకేళ్ళకి ఎట్లయితే అట్లా కానీ అయితే బండి పని చేపిద్దామని రెడీ చేద్దామని గ్యారేజ్కి అయితే వెళ్ళా. చూడండి, గ్యారేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఏమేమి పార్ట్లు మార్చాను ఏమనేది ఈ వీడియో పూర్తిగా మీకు చూపిద్దాం అనుకుంటాను. ఎందుకంటే నేను చేసిన తప్పు ఇంకోరు ఎవరు చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి కానీ బండి అలాగా డ్యామేజ్లు అయినప్పుడు లేదా ఇంకోటి ఏమైనా జరిగినప్పుడు దాన్ని చేపికని ఉండడమే న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్ పిల్లోడు కదా పోయినట్లు పొద్దున్నే బ్యాగ్ కొట్టేసుకొని, తెలిసిందే కదా నాకు చేయి ఫ్రాక్చర్ అయింది. తర్వాత అదొకటి బ్యాగ్ కొట్టేసుకొని రోజు పొద్దున్నే పోతే 9 గంటలకు నైట్ ఎప్పుడో వచ్చేది. దేనికి? బండి రెడీ చేసుకోను. లేదనుకో బండి రెడీ కాదు. ఏం చేద్దాం? వాళ్ళకు ఆ పనులు ఈ పనులు వస్తాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బిజీ. లేదంటేనే ఇంకా బండి మీద ప్రేమ అభిమానం చచ్చిపోయిన ఎవరైనా ఉంటే గ్యారేజ్లో బండ్లు వదిలేయండి. ఎందుకంటే ఒక 5 నెలలకో 6 నెలలకో వాళ్ళు రెడీ చేసి ఇస్తారు, నీట్గా బాగుంటుంది. సరేనా? కానీ నేనైతే నా బండిని అయితే చేస్తానంటే వెల్డింగ్ దగ్గరుండి పని చేయించుకున్నాప్ప. నాకు నచ్చినట్లు చెప్పిన పని చేసినారు పెయింటరు. ఒక 1 by 1 పనులు అయితే నేను చేయించుకున్నా అంటే 5 రోజులు 6 రోజులకు 10 రోజులకు అయితే చేయలా. నాకు మినిమం 2 నెలలు పట్టింది బండి రెడీగాను. ఏం డ్యామేజ్ అయింది ఏమనేది ఆల్రెడీ చూసే ఉంటారు కదా. నాకు కూడా 2 నెలలు పట్టింది బండి అంతా రెడీగాను. ఇంకా ఉంది పెండింగ్, చిల్లర పనులు అయితే ఇంకా ఉన్నాయి. ఎంత చేసినా కూడా అయిపోవన్నమాట అవైతే. తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఏంది? ప్రేమర్ పెట్టి లప్పం పెట్టే స్టేజ్లో అది జరుగుతుంది ఇప్పుడు బండి పని అయితే. కానీ ఏమంటారో తెలుసా, చూసేవాళ్ళు ఏమంటారంటే ఈ పనికి పోయి ఇన్ని రోజులు పట్టిందే అంటారు. కానీ ఆడ పని చేస్తా అంటే పని వస్తూనే ఉంటుంది, ఒకటి పోతే ఒకటి. ఏం చేస్తారు? పనే జరగదు. దానికి తగ్గట్లు ఇంకా ఆల్రెడీ ఈ పనులు ఆ పనులు వస్తూనే ఉంటాయి వాళ్ళకు. వాళ్ళు బిజీగా ఉంటారు. ఏం చేద్దాం? మనమైతే ఎవరన్నా కానీ నేను చెప్పే మంచి సజెషన్ ఏమంటే, ఎవరన్నా బండ్లు తగిలితే ఏం చేయాల? స్కూల్ బ్యాగ్ ఒకటి తీసుకోండి, క్యారియరు, వాటర్ బాటిల్, క్యారియర్ అన్నీ ఎత్తుకొని పోయి పొద్దున్నే కూర్చోండి, సాయంత్రం వరకు చేపించుకోండి. అలా అయితే అంత ఓపిక ఉంటేనే బండ్లు తగిలితే గ్యారేజీల్లో పెట్టి చేయించుకోండి. లేదంటారా, బండ్ల మీద ప్రేమ చంపుకునేట్టుగా ఉంటే 5 నెలలు 6 నెలలు వదిలేస్తే చేసి ఇచ్చేస్తారు, పోయే ఓపిక లేకపోతే. అలాగైనా ఓకే, ఇలాగైనా చేసుకోవచ్చు. సరేలే, ఇదంతా ఉంది. కానీ తర్వాత ఏమైందంటే, ఇది పెయింటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ పెయింటింగ్ తర్వాత మామూలు బండి ముందు ఎలా ఉండిందో ఆ స్టేజ్లో కొంచెం అలాగే వచ్చిందనుకో బండి. ఏమంటే అన్నీ కొత్త పెయింట్లు కొత్తగా అన్నీ వేసినారు కాబట్టి కొంచెం మారి ఉంటుంది, అంతకుమించి ఏం కాదు. కానీ చినిగి షార్ట్ అయ్యేంత ఖర్చు కూడా అయిందనమాట. ఖర్చు కూడా ఉంటుంది. ఆ ఖర్చు అనేది పక్కన పెడదాంలేండి. మళ్ళీ ఇది ఫైనల్గా బండి అయితే ఇలా రెడీ అయింది. ఇంటికి తీసుకొని వచ్చా ఎప్పుడు? పండగకు ముందు రోజు. దానికి మా వాడు ఇన్ఫెక్షన్ చేస్తున్నాడు, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని. వాడు ఏమన్నా చేయలేదు, దాని గురించి పక్కన పెడితే. తర్వాత ఇంకొకటి ఉంది కదా, ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్లో ఎంత వస్తుంది ఏమనేది అది ఒక పార్ట్గా వీడియో చూద్దాం. మళ్ళీ తర్వాత ఏమేమి పార్ట్లు మార్చామనేది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎలా ఫోటోలు తీసుకుంటారు, వీడియో తీసుకుంటారో ఇది ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఏమేమి పార్ట్లు మార్చారు, ఎలా వాళ్ళు వీడియోస్ ఫొటోస్ చెక్ చేసి తీసుకుంటారు అనేది ఈ వీడియో ఎగ్జాంపుల్ అనమాట. మీకు వాళ్ళు అలాగే తీసుకున్నారు, నేను అలాగే తీసి మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తున్నా ఇన్సూరెన్స్ వల్ల లాభాలు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతాను. దీనివల్ల నేనైతే ఎన్ని అవమానాలు పడ్డానో అన్ని అవమానాలు పడ్డా. కొందరైతే దాన్ని వదిలేసేయి, అవసరం లేదు అన్నారు. కొందరైతే అతను నువ్వు చేయలేడు మళ్ళీ బండి పోయినట్లే అన్నారు. నా బాధలు ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు.
ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ చేసి బండి అయితే తీసుకొచ్చాను. దీనివల్ల నేను చాలా ఒప్పుకొని మదనపల్లి అంతా పిచ్చోడు తిరిగినట్లు తిరిగినాను.